వెంకట్రామరెడ్డి డబ్బు మద్యం పంచుతున్నారు, సీఈఓ వికాస్ రాజుకు బీజేపీ నేత ఫిర్యాదు. ఎక్కడిది? వెంకట్రామరెడ్డి మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ప్రజలకు డబ్బులు మద్యము చీరలు పంచుతున్నారని సీఈఓ వికాస్ రాజుకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం సీఈఓ కార్యాలయానికి వచ్చి ఆయన వినతిపత్రం సమర్పించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి సంబంధించినటువంటి జేసీ బ్రదర్స్, రాఘవ కన్స్ట్రక్షన్స్, రాజపుష్ప కన్స్ట్రక్షన్స్ ఆయన బంధువులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిపై స్థానిక అధికారులు దృష్టి పెట్టడం లేదని, దీనిపై తక్షణం స్పందించి ఓటర్లను ప్రలోభ పెట్టే పనులకు అడ్డుకట్ట వేయాలని బీజేపీ నేత వికాస్ రాజును కోరారు. ఎక్కడిది అంటే మెదక్ల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి వెంకట్రామరెడ్డి, ఆయన కాంగ్రెస్ మంత్రికి వియ్యంకుడు, ఆయన ఇంకో బీఆర్ఎస్ పార్టీ నాయకుడికి చుట్టాలు. వాళ్ళందరూ కలిసి వాళ్లకు సంబంధించినటువంటి కంపెనీలలో పనిచేసేటువంటి ఉద్యోగులను పంపించి ఇక్కడ డబ్బులు మద్యము చీరలు పంపిస్తున్నారనేటువంటిది బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణ. మరి అది అక్కడ ఏం జరుగుతుంది మెదక్లో అనేటువంటిది చూడాలి దీనికి సంబంధించి.